stories with some learning. ఈశ్వర్, ఇవాళ సండే కదా, పిల్లల్ని పార్క్కి తీసుకెళ్దామా? అలాగే, రెడీ అవ్వండి. పార్కుకి వెళ్ళి ఎండ ఎక్కువయ్యేలోగా ఇంటికి రిటర్న్ అవుదాం. ద్యుతి, అభి, గెట్ రెడీ, మనం పార్క్కి వెళ్తున్నాం. ఈశ్వర్, కార్ నేను డ్రైవ్ చేస్తాను. అయితే మనం ఇంట్లోనే ఉంటామన్నమాట. ఏంటి? లాస్ట్ టైం నువ్వు డ్రైవ్ చేద్దామన్నప్పుడు కార్ని పార్కింగ్లోనే గుద్దేశావు కదమ్మా. అప్పుడు కారే షికార్కి వెళ్ళొచ్చింది మెకానిక్ దగ్గరికి. మనం ఇంట్లోనే ఉండిపోయాం. అది జస్ట్ ఒక్కసారి అయ్యింది. ఆ తర్వాత నేను ఎప్పుడు చిన్న స్క్రాచ్ కూడా పడనివ్వలా. ఈశ్వర్, మీరే డ్రైవ్ చేయండి. నేను వీలున్నప్పుడు ఇంకెప్పుడు డ్రైవ్ చేయను. మీరెవ్వరూ నన్ను ట్రస్ట్ చేయకపోయినా ఈశ్వర్కి నా మీద ఫుల్ నమ్మకం ఉంది. ఐ లవ్ యూ ఈశ్వర్. నాన్న కార్లో ఖాళీగా కూర్చుని బోర్ కొడుతోంది. నాన్న, స్టోరీ కంటిన్యూ చేస్తావా? ఓ అలాగే బంగారు తల్లి. హిరణ్యకుడు అనే ఎలుకతో స్నేహం చేయడానికి లఘుపతనకుడు అనే కాకి రోజు ఎలక ఉండే చెట్టు తొర్ర పక్కనే వాలి ఎలుకతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. అది చూసి హిరణ్యకుడు లఘుపతనకుడితో ఒకరోజు ఇలా అంది. లఘుపత్నక, నీతో స్నేహం చేయడం వల్ల నేను కూడా పిల్లితో స్నేహం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న గ్రద్దలాగా అవుతానేమోనని భయంగా ఉంది. హిరణ్యక, ఎవరు ఆ పిల్లి? మిత్రమా, నాకు కూడా ఆ కథేంటో తెలుసుకోవాలనుంది. హిరణ్యకుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. అనగనగా భగీరథి నదీ తీరంలో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక ముదుసలి గుడ్డి గ్రద్ద ఉండేది. ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో రకరకాల పక్షులు ఉండేవి. అవి వాటి పిల్లల కోసం తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగాన్ని ఈ గద్దకి కూడా పెడుతూ ఉండేవి. పక్షుల ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఈ గ్రద్ద వాటి పిల్లలకి కాపలాగా ఉండేది. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న ఒక పిల్లి కళ్ళు ఈ చెట్టు మీద ఉన్న పక్షుల పిల్లల పైన పడ్డాయి. ఆహా, ఎంత మంచి ఆహారం దొరికింది నాకు. ఎలా అయినా వీటిని తినాల్సిందే. అలా అనుకుంటూ వాటిని తినడానికి చెట్టు ఎక్కడం మొదలు పెడుతుంది. పిల్లిని చూసి ఆ పక్షుల పిల్లలు భయపడి గట్టిగా అరుస్తాయి. వాటి అరుపులు విని గ్రద్ద బయటికి వచ్చి, ఎవరు నువ్వు? ఈ చెట్టు ఎందుకు ఎక్కుతున్నావు? పిల్లి గ్రద్దని చూసి భయపడి, అమ్మో, ఇక్కడ గ్రద్ద ఉందా? నేను ఇప్పుడు మంచిదానిలా నటించాలి, లేకుంటే ఈ గ్రద్ద నన్ను చంపేస్తుంది. నమస్కారం, నేను పిల్లిని. మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. మీరు చాలా మంచివారని ఇక్కడ పక్షులు మిమ్మల్ని ఎంతగానో పొగుడుతున్నాయి. అందుకే మీతో స్నేహం చేద్దామని వచ్చాను. నీ స్నేహం పక్కన పెట్టు. ఇది పక్షి పిల్లలుండే వృక్షం. నీవు పక్షి పిల్లలకు హాని చేస్తావు. నిన్ను నేను నమ్మలేను, కాబట్టి ఇటు రావద్దు. నేను నిజంగా మీ స్నేహం కోరి వచ్చాను. మీకు నా పైన నమ్మకం లేకపోతే నన్ను చంపేయండి అని పిల్లి నటిస్తుంది. అది విన్న గ్రద్ద పిల్లి తనతో స్నేహం చేయడం కోసం వచ్చింది అని పొరపాటుగా నమ్మి స్నేహం చేయడానికి ఒప్పుకుంటుంది. పిల్లి రోజు గ్రద్దతో స్నేహం చేయడానికి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయేది. వాళ్ళ ఇద్దరి స్నేహం బలపడ్డాక పిల్లి గ్రద్దతో అదే చెట్టు తొర్రలో ఉండేది. అలా ఉండగా ఒకరోజు పిల్లి గ్రద్దతో, నువ్వు ముసలిదానివి, గుడ్డిదానివి. ఈ పక్షి పిల్లల్ని చూసుకోవడం నీకు కష్టం కదా. రోజు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఆ సమయంలో నేను కాపలాగా ఉంటాను. అలా రోజు గ్రద్ద విశ్రాంతి తీసుకునే సమయంలో చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లల్ని తిని వాటి ఎముకలు, ఈకలు గ్రద్ద ఉన్న తొర్రలో పాడేసేది. పక్షుల పిల్లలు రోజు రోజుకి తక్కువ అయిపోయేసరికి అన్ని పక్షులు కంగారు పడి, మన పిల్లలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి.
గ్రద్దకి ఆహారం సరిపోక మన పిల్లల్ని తినేస్తోందో ఏమో. చూద్దాం పదండి. ఈ విధంగా అనుకుని అన్ని పక్షులు చెట్టు తొర్రలోకి వెళ్ళి చూస్తాయి. అక్కడ పక్షి పిల్లల ఈకలు ఎముకలు కనిపించేసరికి ఈ గ్రద్ద మనల్ని మోసం చేసి మన పిల్లల్ని తినేస్తోంది. ఇంకా మనం ఊరుకోకూడదు. దీనికి తగిన శాస్తి చేయాలి అని పట్టరాని కోపంతో పక్షులు అన్నీ గ్రద్ద మీదకి దాడికి వస్తాయి. అయ్యో, పక్షులను తినడం పిల్లి సహజ స్వభావం అని తెలిసి తనతో స్నేహం చేసి మోసపోయానే. పాపం గ్రద్ద ఈ విధంగా అంటూ ప్రాణాలు విడిచింది. కథ చెప్పడం పూర్తి అయ్యాక హిరణ్యకుడు, కథ మొత్తం విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎందుకు నమ్మి స్నేహం చెయ్యాలి? నీ భయమేంటో నాకు అర్థమైంది. నేను నీతో స్నేహం చేయడానికి మాత్రమే వచ్చాను. నీకు నేను ఎటువంటి హాని తలపెట్టను. లఘుపతనకుడు చెప్పిన మాటలు విని కాసేపు ఆలోచించి హిరణ్యకుడు ఇలా అంటుంది. సాయంత్రం కావస్తుంది కదా, ఇంటికి వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో. మనం రేపు కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి హిరణ్యకుడు బొరియలోకి వెళ్ళిపోయాడు. లఘుపతనకుడు కూడా తన గూటికి చేరుకున్నాడు. ఈ స్టోరీలో నీతి అర్థమైందా పిల్లలు? గ్రద్ద పిల్లి వల్ల బర్డ్స్కి అపాయమని ముందే అనుమానపడిన పొగిడేసరికి పిల్లిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంది. మనం కొత్త వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దుష్టబుద్ధి గల వారితో స్నేహం చెయ్యకూడదు. బావుంది. పార్క్లోకి వస్తూనే మంచి విషయాలు కూడా తెలుసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హిరణ్యకుడు లఘుపతనకుడు స్నేహితులు అవుతారో లేదో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్క్లోకి వెళ్దాం. ఏ